హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలోనే ద మదర్ ఆఫ్ ఆల్ వార్స్ అని చెప్పుకునే ఒక ఎపిక్ క్లాష్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టాలీవుడ్ హిస్టరీ అనగానే మనకు చాలా బాక్సాఫీస్ కాంపిటీషన్స్ గుర్తొస్తాయి. కానీ 1977 సంక్రాంతికి జరిగిన ఆ బాక్సాఫీస్ యుద్ధం మాత్రం ఎప్పటికీ స్పెషల్. ఒకవైపు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి దానవీర శూరకర్ణ, మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ గారి కురుక్షేత్రం. ఒకే ఇతిహాసం, దాదాపు ఒకే కథ, అవే పాత్రలు, కరెక్ట్గా ఒకేసారి రిలీజ్. మరి ఈ మహాభారత యుద్ధంలో గెలిచిందెవరు? తెరవెనుక ఆ క్యాస్ట్ అండ్ క్రూ మధ్య అసలేం జరిగింది? వాళ్ల స్ట్రాటజీలేంటి? ఇవన్నీ ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా ముచ్చటించుకుందాం. అసలు ఈ బాక్సాఫీస్ వార్ ఎలా మొదలైందో తెలుసుకుంటే అదొక పెద్ద సినిమా స్టోరీలా అనిపిస్తుంది. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్న దర్శక దిగ్గజం కమలాకర కామేశ్వరరావు గారు. ఆయన మహాభారతం నేపథ్యంలో కురుక్షేత్రం అనే ఒక భారీ సినిమా ప్లాన్ చేశారు. కృష్ణుడి పాత్ర కోసం ఎన్టీఆర్ గారిని అడిగారు. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల, ముఖ్యంగా కథలో కొన్ని మార్పుల విషయంలో ఎన్టీఆర్ గారు ఆ ఆఫర్ను రిజెక్ట్ చేశారు. అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారు టాలీవుడ్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు. దాంతో కురుక్షేత్రం సినిమాను కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి వాళ్లతో ఒక భారీ మల్టీస్టారర్గా కామేశ్వరరావు గారు స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ గారికి ఇదొక ఛాలెంజ్లా అనిపించింది. పౌరాణికమంటే ఎన్టీఆర్ అంటే పౌరాణికం అని జనాలు బలంగా నమ్ముతున్న టైం అది. తనను కాదని మహాభారతం తీస్తున్నారని తెలియగానే పౌరాణిక చిత్రాల్లో తన స్టామినా ఏంటో, తన పవర్ ఏంటో చూపించాలని ఆయన డిసైడ్ అయ్యారు. అప్పటికప్పుడు తన సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్పై దానవీర శూరకర్ణ అనౌన్స్ చేశారు. అది పట్టుమని 43 రోజుల్లో తీసి కురుక్షేత్రం రిలీజ్ అయ్యే టైంకే తన సినిమాను కూడా థియేటర్లలో దించుతానని శపథం చేశారు. అక్కడే అసలైన కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. ముందుగా కురుక్షేత్రం సినిమా క్యాస్ట్ అండ్ క్రూ సంగతి చూద్దాం. బడ్జెట్, కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా ఏ యాంగిల్లో చూసుకున్నా ఇదొక విజువల్ వండర్. డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారికి పౌరాణికాలను హ్యాండిల్ చేయడంలో ఒక మాస్టర్ అనే పేరుంది. దానికి తగ్గట్టుగానే కాస్టింగ్ కూడా టాలీవుడ్ హిస్టరీలో ఒక డ్రీమ్ క్యాస్ట్ అనే చెప్పాలి. అర్జునుడిగా కృష్ణ, కృష్ణుడిగా శోభన్ బాబు నటించారు. అప్పటికే రొమాంటిక్ ఫ్యామిలీ హీరోగా ఎంతో క్రేజ్ ఉన్న శోభన్ బాబు కృష్ణుడిగా చేయడం అనేది ఆ రోజుల్లో ఒక పెద్ద ప్రయోగం. ఇక కర్ణుడి పాత్రలో కృష్ణంరాజు, దుర్యోధనుడిగా కైకాల సత్యనారాయణ నటించారు. హీరోయిన్స్ విషయానికొస్తే జమున, అంజలీదేవి, విజయ నిర్మల, చంద్రకళ ఇలా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరూ ఇందులో భాగమయ్యారు. ఇక క్రూ మరియు టెక్నికల్ వాల్యూస్ విషయానికొస్తే సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం ఈ సినిమాకు ఒక ప్రాణం పోసింది. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చాయి. ఆర్ట్ డైరెక్షన్, భారీ సెట్టింగులు, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. ఎక్కడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కోట్లు ఖర్చు పెట్టి చాలా రిచ్గా, కలర్ఫుల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్కు ఒక గ్రాండ్ విజువల్ ట్రీట్లా అనిపించేలా వాళ్లు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి దానవీర శూరకర్ణ దగ్గరికి వద్దాం. ఇదొక వన్ మ్యాన్ ఆర్మీ షో అని చెప్పాలి. ఎన్టీఆర్ గారే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్. అంతేకాదు కృష్ణుడు, కర్ణుడు, సుయోధనుడు ఇలా కంప్లీట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న 3 పవర్ఫుల్ రోల్స్ ఆయనే వేశారు. ఆయన పడ్డ కష్టం ఎంత అంతా కాదు. పగలొక గెటప్, రాత్రొక గెటప్ వేసుకుని రోజుకు 20 గంటల పాటు నిరంతరాయంగా పనిచేశారు. ఇక మిగతా కాస్టింగ్ చూసుకుంటే అర్జునుడిగా నందమూరి హరికృష్ణ, అభిమన్యుడిగా బాలకృష్ణ నటించారు. ప్రభ, శారద, కాంచన లాంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కురుక్షేత్రంతో పోలిస్తే దానవీర శూరకర్ణలో స్టార్ క్యాస్ట్ తక్కువే అని చెప్పాలి. సగం మంది ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్సు లేదా అప్పటికి పెద్దగా గుర్తింపు లేని వాళ్లే ఉన్నారు. కానీ ఈ సినిమా గెలవడానికి అతిపెద్ద కారణం అసలైన గేమ్ చేంజర్ వెనుక ఉన్న క్రూ, ముఖ్యంగా స్క్రిప్ట్ మరియు డైలాగ్స్. కొండవీటి వెంకటి కవి గారు ఈ సినిమాకు మాటలు రాశారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయనొక నాస్తికుడు. దేవుణ్ణి నమ్మని ఒక వ్యక్తితో పౌరాణిక సినిమాకు డైలాగ్స్ రాయించడం అనేది ఎన్టీఆర్ గారి విజన్. ఆయన పట్టుబడి మరీ వెంకటి కవి గారితో డైలాగ్స్ రాయించారు. ఆయన పెన్ను నుండి జాలువారిన ఏమంటివి ఆచార్య దేవా లాంటి డైలాగ్స్ థియేటర్ల పైకప్పులు లేచిపోయేలా చేశాయి. పౌరాణిక సినిమాల్లో దుర్యోధనుణ్ణి ఎప్పుడూ ఒక విలన్లానే చూపిస్తారు. కానీ బహుశా హిస్టరీలో మొదటిసారి దానవీర శూరకర్ణ సినిమాల్లో దుర్యోధనుణ్ణి సుయోధనుడిగా ఒక అభిమానవంతుడైన హీరోలా, కర్ణుడికి ప్రాణమిచ్చే మిత్రుడిలా చూపించడం అప్పటి ఆడియన్స్కు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ విషయానికొస్తే పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. చిత్రం భలారే విచిత్రం లాంటి సాంగ్స్ ఎవర్ గ్రీన్గా నిలిచిపోయాయి. బడ్జెట్ చూసుకుంటే కేవలం 10 లక్షల రూపాయల లోపు ఖర్చుతో కేవలం 43 వర్కింగ్ డేస్లో ఈ సినిమాను కంప్లీట్ చేసి మొత్తం ఇండస్ట్రీని షేక్ చేశారు ఎన్టీఆర్ గారు. ఇక బాక్సాఫీస్ దగ్గర అసలేం జరిగిందో చూద్దాం. 1977 జనవరి 14న 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 2 పౌరాణికాలే, 2 సూపర్ స్టార్స్. ఇండస్ట్రీలో విపరీతమైన టెన్షన్ నెలకొంది. రిజల్ట్ ఏంటంటే దానవీర శూరకర్ణ ఒక కనివిని ఎరుగని సునామీ సృష్టించింది. అసలు ఎవ్వరూ ఊహించని రేంజ్లో రికార్డులు బ్రేక్ చేసింది. కురుక్షేత్రం సినిమా నిజానికి చాలా మంచి సినిమా. టెక్నికల్ వాల్యూస్, మేకింగ్ పరంగా చూస్తే కురుక్షేత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. అందులో నటించిన స్టార్స్ అంతా అద్భుతంగా చేశారు.
కాని ఎన్టీఆర్ అనే ఒక నటశిఖరం ముందు ఆ గ్రాండ్నెస్, ఆ భారీ స్టార్ క్యాస్ట్ నిలబడలేకపోయాయి. దానవీర సూరకర్ణ ఎందుకంత బిద్దె హిట్ అయింది, కురుక్షేత్రం ఎందుకు వెనకబడిపోయింది అని డీప్గా అనలైజ్ చేస్తే కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అందులో మొదటిది ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం. 3 డిఫరెంట్ రోల్స్లో ఆయన చూపించిన వేరియేషన్స్ చూసి జనాలు పూర్తిగా ఫిదా అయిపోయారు. కృష్ణుడిగా ఆయన ఎంతగా సెట్ అవుతారో మనందరికీ తెలిసిందే. కానీ ఇందులో కర్ణుడిగా, ముఖ్యంగా సుయోధనుడిగా ఆయన నటన పీక్స్కి చేరింది. కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా కైకాల సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా చేశారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్తో జనాలు మైండ్లో ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోవడం వల్ల మిగతా వాటిని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక రెండో రీజన్ పవర్ఫుల్ డైలాగ్స్. కురుక్షేత్రంలో డైలాగ్స్ చాలా సాఫ్ట్గా, పాత పౌరాణిక సినిమాల్లో లాగే గ్రంథికంగా ఉన్నాయి. కానీ దానవీర సూరకర్ణలో డైలాగ్స్ మోడర్న్ ఆడియన్స్కు కూడా కనెక్ట్ అయ్యేలా, చాలా పవర్ఫుల్గా, హీరోయిక్గా, సామాన్యుడికి కూడా సులువుగా అర్థమయ్యేలా ఉద్వేగపరంగా ఉన్నాయి. మూడవది క్యారెక్టరైజేషన్. దుర్యోధనుడి క్యారెక్టర్ని నెగటివ్గా కాకుండా ఎమోషనల్గా ఒక ఫ్లాడ్ హీరోలా ఎలివేట్ చేయడం ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. ఇక సినిమా రన్ టైం విషయానికొస్తే దానవీర సూరకర్ణ దాదాపు 4 గంటల సుదీర్ఘమైన సినిమా. అయినా సరే ఆడియన్స్ ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా, కదలకుండా స్క్రీన్కు అతుక్కునిపోయి చూశారు. ఒకే టికెట్పై 3 సినిమాలు చూసిన ఫీలింగ్ వాళ్లకు ఆ రోజుల్లో కలిగింది. ఫైనల్గా చెప్పాలంటే కురుక్షేత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. వాళ్లు పెట్టిన భారీ ఖర్చు కూడా వెనక్కి రాలేదు. కానీ దానవీర సూరకర్ణ మాత్రం అప్పట్లోనే 1 కోటి రూపాయలకు పైగా వసూలు చేసి మైండ్ బ్లోయింగ్ నంబర్స్తో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 100 రోజులు థియేటర్లలో విజయవంతంగా ఆడింది. క్యాస్ట్ అండ్ క్రూ పరంగా, బడ్జెట్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కురుక్షేత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నా కేవలం ఒకే ఒక్క మనిషి కసి, పట్టుదల, నటనా విశ్వరూపం, దానికి తోడు కొండవీటి వెంకటి కవిగారి కలంబలం కలిసి దానవీర సూరకర్ణ సినిమాను ఈ ఎపిక్ బాక్సాఫీస్ వార్లో తిరుగులేని విజేతగా నిలిపాయి. ఒక బలమైన స్క్రిప్ట్, ఒక నటుడి పట్టుదల ఉంటే ఎంతటి భారీ ప్రాజెక్ట్నైనా ఎలా ఢీకొట్టచ్చో ఈ 2 సినిమాల హిస్టరీ మనకు చెప్తోంది. ఇది ఆనాటి సంక్రాంతి బాక్సాఫీస్ మహాసంగ్రామం స్టోరీ.